తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు రుణాలు ₹1,00,000 వరకు వారి ఖాతాల్లో పడే విధంగా చేసి ₹2 లక్షల ఆగస్టు 15 లోపులోనే పూర్తి చేస్తారని మాటిచ్చిన ప్రకారం మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹1,50,000, మూడో విడత అంటే ఆగస్టు 15 లోపులోనే ₹2 లక్షల రైతుల అప్పులు మాఫీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో రైతు మహాసభలో ఇచ్చిన మాట ప్రకారం డబ్బు రైతులకు అందజేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవి ₹31,000 కోట్ల 69 లక్షల మంది రైతులకి ₹2 లక్షల అప్పు చేస్తారని చెప్పి చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడుతుంది. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ₹75,000 కోట్ల భారతదేశం మొత్తంలో ఉన్న రైతులకి అప్పు మాఫీ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసినటువంటి అప్పు మాఫీ రికార్డ్. ఆ రికార్డుని ఇంతవరకు ఇతర పార్టీల నుంచి, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మోడీ గాని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రైతులకి ఆ రకంగా అప్పు మాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. మొత్తం భారతదేశంలో 75,000 కోట్లు అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల అప్పు మాఫీ చేయటాన్ని మా తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవటమే కాకుండా అమలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికే ఈ రోజు ఎంపీలుగా ఇక్కడ మేము కూర్చోటం జరిగింది. ఇప్పుడు దారిలోనే రఘువీర్ రెడ్డి ఎంపీ నాగర్ కర్నూలు వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ కలెక్టర్ తో మీటింగ్ ఉంది. కావ్య గారు వరంగల్లో కలెక్టర్స్ మీటింగ్ లో ఉన్నారు. అదే రకంగా సురేష్ షెట్కర్ గారు వారి కాన్స్టిట్యున్సీలో ఒక అర్జెంట్ కార్యక్రమంలో ఉన్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 8 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు యునానిమస్ గా ముఖ్యమంత్రి నిజమైన రైతు బంధు స్కీమ్ కాదు, రైతు బాంధవుడు, ఇక నుంచి రైతు బంధు రేవంత్ రెడ్డి అని మాట్లాడే అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు. ఈ అప్పు మొత్తం ఇవ్వటమే కాకుండా 2 లక్షల వరకు నిన్న మొన్న ఒక సబ్ కమిటీని వేసి, మినిస్టర్ల సబ్ కమిటీని వేసి దానికి చైర్మన్ గా భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్, ఈ ముగ్గురుతో కమిటీ వేసి రైతు భరోసా కూడా త్వరలోనే రైతులకి ఇంత ముందు ఇచ్చిన 10,000 కాకుండా
15,000 రూపాయలు ఇవ్వటానికి కావలసిన విధి విధానాల్ని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రకారం రైతు భరోసా కూడా ఇస్తారు. రైతు భరోసా ఇవ్వకుండా ఈ అప్పు మాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని కొత్తగా టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఈ అప్పులు మాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తానని మాట్లాడారు. ఇప్పుడు రిజైన్ చేయాల్సి వస్తుందేమని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. రైతు భరోసా బడ్జెట్ ని ఇక్కడ ఇస్తున్నారని. రైతు భరోసాకి ఇచ్చేది రైతు భరోసాకి ఇస్తారు, అప్పు మాఫీ చేసేది అప్పు మాఫీకి ఇస్తారు. దాంతో పాటు హరీష్ రావు గారు 5 గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లో అమలు చేయటం వల్ల బస్సులో ఫ్రీగా మహిళలు ప్రయాణం చేస్తే అది ఎంత డబ్బు ఆర్టీసీకి నష్టం వచ్చిందో అది మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది. అదే రకంగా 10 లక్షల రూపాయలు పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ కింద అది కూడా అమలు జరుగుతుంది. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి పేద ప్రజల తరఫున ప్రభుత్వమే కడుతుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తే ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి కార్పొరేట్స్ కి డబ్బు ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటన్నిటికీ కలిపి 29,000 కోట్ల రూపాయలు ఇప్పటికి వచ్చిన 7 నెలల్లోనే ఇవ్వటం జరిగింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాల్ని ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేస్తుంటే ఇప్పుడు కూడా రైతులకు ఏదో అన్యాయం జరిగింది, మేమున్నప్పుడు అది అయింది ఇది అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ తెలుసు, పెద్ద పెద్ద రైతులు గుట్టలు రాళ్లు ఉన్న పొలాలకి, రియల్ ఎస్టేట్ చేసినటువంటి పొలాలకి 100 ఎకరాలు 1000 ఎకరాలకి లక్షల కోట్ల రూపాయలు లక్షల డబ్బులు ఇవ్వటం చేశారు టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని గుర్తించి వారందరికీ మొదటి విడత 2వ విడత ఈ మొత్తం కూడా ఒకే తప్ప ఆగస్టు 15 లోపులోనే 2 లక్షలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నెలకి 7,000 కోట్ల రూపాయలు మిత్తి గడుతుంది ప్రభుత్వం. అనాలోచితంగా రాష్ట్రానికి ఉపయోగం లేని విధంగా అప్పులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా చేయటం వల్ల ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ సరిచేస్తూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకి 2 లక్షలు, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా ఉంటే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా 3-4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందరం చెప్తే దీని ఇవ్వడు అని గోబల ప్రచారం చేశారు. బీజేపీ ఒక పక్కన,
పార్టీ, ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకు పోయినాయి. లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 17కి 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఏ రకమైనటువంటి సహాయం రైతుల దగ్గర నుంచి కానీ పేద ప్రజల దగ్గర నుంచి దొరకదు. రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు అదే రకంగా పేదలకి 200 యూనిట్లు, పేద ప్రజలకి 10 లక్షల రూపాయలు, మహిళలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అది కాకుండా 1,00,000 రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమో ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయిందో మా రఘురామరెడ్డి గారు చెప్పాను, నువ్వు మాట్లాడినట్టుంటుంది. లెక్కలన్నీ అది చెప్పింది. చెప్పినట్టు ఫ్రీ కరెంట్ హౌస్ హోల్డ్ ది దగ్గర 635,000 కోట్లు, 30,000 కోట్లు, 635 crores. మహాలక్ష్మి ఫ్రీ బ్రష్ రైట్, ఇది 2,143 crores. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 168 crores. 5,000 రూపాయలు పర్ ఏకర్ డ్యూరింగ్ రాబీ సీజన్ ఇచ్చాము, అది 7,625 crores. యూనిఫామ్స్ అనేది స్టిచ్చింగ్ యూనిఫామ్ 75 per pair ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చామన్నమాట, అది 40 crores. బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేని రుణాలకు దానికి 350 కోట్లు. స్కాలర్షిప్ కూడా ఇచ్చామన్నమాట, అది 656 కోట్లు. రైతు బీమా అంటే ఫార్మర్ ఇన్సూరెన్స్, అది 1,447 crores. ఇటువంటి ఎన్నో పథకాలు కేవలం 7 నెలల్లోనే పూర్తి చేశామన్నమాట. ఇప్పుడు రైతు బంధు అనేది అది కూడా త్వరలో వీరు చెప్పారనమాట. రైతు భరోసా అని చేంజ్ చేశాం, అది ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే మీటింగ్ పెట్టుకున్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకొని వారి ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ఒక ఫార్ములా తీసుకొచ్చి అందరికీ రైతులకు న్యాయం చేసేది అనే నిర్ణయం తీసుకున్నారు. నిన్ననేమో నేను ఖమ్మంలోనే ఉంటుంది, ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో రైతులు సంతోషంగా బయటికి వచ్చి ట్రాక్టర్లలో వచ్చి రైతు సంబరాలు చేసుకున్నారన్నమాట. మల్లు రవి గారు చెప్పినట్టు 1,00,000 రూపాయలు, తర్వాత నెలాఖరికి ఇంకో సెకండ్ ఫేజ్ లో ఇంకో 50,000 రూపాయలు, తర్వాత ఆగస్ట్ లో 15th లో మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు తప్పగా వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం క్లోజ్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట. ఇదే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి కొంతమంది పెద్దలలో మాట్లాడుతున్నారు. మరి కేవలం 7 నెలల్లోనే ఇన్ని గ్యారంటీలు కంప్లీట్ చేశాం, మరి మీరు ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 3,650 రోజులు మీరు పరిపాలించారు. మరి మా ప్రభుత్వం కేవలం 7 నెలల ప్రభుత్వం అన్నమాట. ప్రజలు తీర్పు చెప్పారు, ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ 5 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపిస్తాం. ఇప్పటికే చేసి చూపించిన ప్రభుత్వం ఇది. రైతుల యొక్క మిత్రుడు అన్నమాట మా ముఖ్యమంత్రి గారు. రైతు బంధు అని అన్నారు, నిజమైన రైతు బంధు అన్నమాట. ఈ విషయాలన్నీ 22వ తారీఖు నుంచి పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ జరిగే సమయంలో ఏ రకంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి సమక్షంలో 2 లక్షల అప్పు మాఫీ చేస్తామని ప్రజలకు చెప్పాము. ఈ విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి,
సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ రకంగా భారతదేశం మొత్తంలో రైతులను ఆదుకోవటానికి కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని, అది ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మోడల్, నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్ అని చెప్పేవాళ్ళు. యాక్చువల్ గా నిన్నటి నుంచి భారతదేశం మొత్తంలో 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినటువంటి తెలంగాణ, 2 లక్షల అప్పు మాఫీ చేసినటువంటి తెలంగాణని తెలంగాణ మోడల్ గా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి అధ్యక్షులు గారికి, అదే రకంగా కేసీ వేణుగోపాల్ దృష్టికి మేమంతా 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలము వారి దృష్టికి తీసుకుని వెళ్ళి భారతదేశంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి, అదే రకంగా రైతులకు 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాం. భారతదేశంలో మొట్టమొదటిగా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించి వీరి సేవల్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా అమలు చేయాలో ఉపయోగించుకోవాలనే కార్యక్రమాన్ని చెప్తూ, నిన్న ఏ రకంగా రైతులందరూ పండగ చేసుకున్నారు, మేమందరం కూడా నిన్నంతా రైతు వేదికల్లో రైతులు దగ్గర ఉన్నాం. మా కళ్ళ ముందు ప్రజలు మేళ తాళాలతోనే పండగ చేసుకున్నారు. వారు ఎంత సంతోషంగా ఉన్నారో, పార్లమెంట్ మెంబర్ గా మాకు ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడనే దాని మీద సంతోషంగా ఉండటమే కాకుండా ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికే కాదు, మా పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మరి పార్లమెంట్ నుండి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్నిటినీ సాధించడానికి కావాల్సినటువంటి అంత సహకారం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మా మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు మాట్లాడుతున్నారు. వేదిక పైన పెద్దలు, సీనియర్ నాయకులు, అలా వినొస్తుందనా? సీనియర్ పట్టుకోండి. గౌరవనీయులు పెద్దలు పూజ్య మల్లు రవి గారు, సీనియర్ నాయకుడు, 3వసారి ఎంపీ, అదేవిధంగా రఘురామరెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయినా వాళ్ళ నాన్నగారు 4 సార్ల ఎమ్మెల్యే ఇనానిమస్ గా, మళ్ళీ ఎంపీ 4 సార్ల. అటువంటి సీనియర్ నాయకుడి కుటుంబం నుంచి పుట్టిన రఘురామరెడ్డి గారు, అదే వేదిక పైన నా సోదరులందరికీ, యశ్వంత్ జాదవ్ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఇవాళ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 85,000 కోట్ల రూపాయలను ఆ రోజు రుణమాఫీ చేసిన ఘనత మీ అందరికి తెలిసిందే. అదే విధంగా ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయని ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ లో ఇచ్చినప్పటికి కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు, వరంగల్లో డిక్లరేషన్ లో ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఒక రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉన్నదని నిరూపించుకున్న వ్యక్తి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట ఏఐసి ఆ రోజులో పెద్ద నాయకుడైన రాహుల్ గాంధీ గారి మాట ఈ రోజు నిలబెట్టుకున్నది. ఇప్పుడు ఇవాళ ఆ రైతుల డిక్లరేషన్ తర్వాత సరి అయిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రైతుల పట్ల చిరునవ్వు గాని ఏదన్నా ఇవాళ రైతులకు చూస్తున్నాం. రైతుల పట్ల పోయినసారి కూడా ఎలక్షన్ ముందు మేము రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని భారతదేశంలో నిరూపించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. రేపు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానివ్వండి, ఇంకా వేరే ఇవాళ గౌరవనీయుల పెద్దలు
రఘురామరెడ్డి గారు డిక్లేర్ చేసినట్టు అవన్నీ కూడా మీరు రైటింగ్ లో రాసుకున్నా రాసుకోకపోయినా మీకు వాట్సాప్ లో పంపిస్తాం, చూసుకోండి. ఈ కొద్ది కాలంలో ఈనాడు ప్రజలకు అన్నిటికీ కూడా సాయం చేస్తున్నాం. మొన్నటికి మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పోయి కూడా రాష్ట్రంకు రావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ ఇంకో విషయంలో డిఫెన్స్ మినిస్టర్ కు కానీ అలాగనే గౌరవనీయ ప్రైమ్ మినిస్టర్ గారి ఎదురుగా తీసుకుపోయి మా కొద్దిగా ఆ రోజులు అందుబాటులో ఉన్న ఎంపీలకు తీసుకుపోయి కూడా మోడీ గారితో మాట్లాడించి నవోదయ పాఠశాలల విషయంలో కస్తూర్బా పాఠశాల విషయంలో మీరు ఈజీగా అనుకుంటారు కావచ్చు, ఇవి భారము దాదాపుగా విలేజ్ లో ఉన్న పల్లెటూర్ల ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల మీద కస్తూర్బా స్కూల్స్ గాని ఎంత భారం పడుతుందంటే మీరు ప్రజల లోపల అక్కడికి గ్రౌండ్ లెవెల్ వెళ్తే తెలుస్తుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్ ప్రజలకు ఏం కావాలి అనేది తెలుసుకొని ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న కేబినెట్ గాని మంత్రులు గాని అలాగే ఎంపీలు గాని. గౌరవనీయ సీఎం గారికి ఇవాళ ఆయన అన్న మాటకు, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మాటకు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, ఆ మాట ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్న ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదు. కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మా కేబినెట్ లో మేము ఎంపీలందరం కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారికి ధన్యవాదాలు. మన రఘురామరెడ్డి గారు కొన్ని వివరాలు చెప్తారు. ఎలక్షన్ అవటప్పుడు ఇప్పుడు మాకు ఆ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది లేదే, దాంట్లో పెద్ద ఎక్సర్సైజ్ జరిగిందనమాట. దీనికంటే మొదలు క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ అనేది 2024 ఆల్మోస్ట్ 3 months అయింది మేము స్టార్ట్ చేసి. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి విలేజ్ నుంచి అకౌంట్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కొత్తగూడెం నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ 3,327 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. దాదాపు 17 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఫేజ్ లో. మధిర 16,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట, దానికి 74 crores రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ లో. మహబూబాద్ 10,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట, 58 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది అనమాట. అంటే బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తలేరు అన్నారు కదా. ఈ ఎక్సర్సైజ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే మొదలే స్టార్ట్ అయింది అనమాట. డీటెయిల్డ్ విలేజ్ వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ లోన్ అకౌంట్స్ తీసాము. ఇప్పుడే చెప్పాను అప్రాక్సిమేట్ గా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖమ్మంలో 69,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 300 కోట్ల రూపాయలు రిలీజ్ నిన్న అయిపోయింది అనమాట. ఎక్సర్సైజ్ జరిగింది, అందుకొరకే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్సర్సైజ్ జరగలేదు, వీళ్ళు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎన్నికలు అడ్డు పెట్టుకొని చేస్తలేరు అనేది తప్పు. ఎక్సర్సైజ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. అందుకొరకే ఈ వివరాలన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయన్నమాట. ప్రశ్నలు ఏదైనా అడిగితే చెప్తాం. ఎవరు పెట్టింది ఆ కళ్ళతడి? ఈ రైతులకి దగ్గరగా ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా డబ్బులు ఏకకాలంలో విడుదల చేస్తున్నారు కాబట్టి అది భరించలేక కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మీరు మాట్లాడేటటువంటి మాటలకి క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్నటువంటి డబ్బులు, ఆ డబ్బులు అందుకున్న తర్వాత రైతుల స్పందన అది 100% కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్కకి అత్యంత అనుకూలంగా ఉంది. నిన్న ఇచ్చినటువంటి డబ్బుల్లో ఇంకో మాట కూడా, నిన్న బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెట్టి మల్లుపట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఇచ్చినటువంటి డబ్బు రైతు ఖాతాలోకి వస్తుంది, ఈ డబ్బును మళ్ళీ వేరే అప్పులకు మీరు మార్చి పాస్ పుస్తకాలు మీరు దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. ఈ పంపించేటటువంటి డబ్బులు క్రాప్ లోన్ కి తీసుకున్నటువంటి రైతు డబ్బులకే ఉపయోగించాలి. వాళ్ళ పుస్తకాలు 2 లక్షల దాకా మేము పూర్తిగా ఇస్తే, ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి పాస్ పుస్తకాలు, 1,50,000 ఉన్నోళ్ళకి నెక్స్ట్ ఇచ్చేయండి, 2 లక్షలకి ఇచ్చేయండి. మొత్తం
ఆగస్టు 15 లోపలనే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇది భరించలేకనే ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్ప రైతుల దగ్గర మేమంతా పోయాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరం నిన్న అక్కడ పోయి కూర్చొని ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. దానికంటే ముందు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర చైర్మన్లు, ఇతర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచి మీరందరూ ప్రజల దగ్గరకు పోయి ఈ వస్తున్నటువంటి డబ్బులు రైతులకు అందేటట్టు, అందిన తర్వాత వాళ్ళ స్పందన తెలుసుకొని ప్రజానాయకులుగా మీరు పనిచేయాలని చెప్పాడు. అదే ప్రజలకి, ప్రజా పరిపాలనకి నిలువుటద్దం. ఇంత ముందు ఎప్పుడైనా ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ప్రజల్ని ఈ హరీష్ రావు గాని, కేటీ రావు గాని ఇన్వాల్వ్ చేశారా? వాళ్ళు ఎప్పుడు చేయలేదు. వాళ్ళంతా ఆ 4-5 కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళు కూర్చోటం, నిర్ణయాలు చేయటం, మాట్లాడటం. అది అసలు ప్రజాప్రభుత్వం ఉన్నట్టే కాదు. తెలంగాణని బంగారు తెలంగాణ చేయటం అనేది చెప్పి మొత్తం అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ పరిస్థితి, బంగారు తెలంగాణలో 7 లక్షల రూపాయలు అప్పు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు. అవన్నీ ప్రజల నెత్తిన పడేటటువంటి, ప్రతి వ్యక్తి మీద అప్పు డివైడ్ చేస్తే వాళ్ళందరూ భరించినట్టుగా లెక్క. మనం వ్యక్తిగతంగా తీసుకోపోయినా ప్రభుత్వం తీసుకునే ప్రతి పైసా ప్రజల మీదనే పడుతుంది. వాటన్నిటిని మళ్ళీ ట్యాక్స్ రూపంలో తీసుకొని కట్టాలి అని చెప్పనా. రాహుల్ గాంధీ గారు వరంగల్లో మొట్టమొదట ఓ పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు, అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ 2 లక్షల అప్పు గురించి ఆ మీటింగ్ లో చెప్తే, చెప్పిన వెంటనే రాహుల్ గాంధీ గారు దీన్ని సమర్థించి ఈ 2 లక్షల రూపాయల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా తీరుస్తుందనే భరోసాని ఆ రోజు రైతులకి కల్పించారు. ఆ భరోసా కల్పించినటువంటి దాన్ని అమలు చేసి మన రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడైతే వారు హామీ ఇచ్చారో, భరోసా కల్పించారో, ఆ వరంగల్లోనే పెద్ద మీటింగ్ పెట్టి వారి సమక్షంలో రైతులందరికీ మళ్ళొకసారి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయడానికే రాహుల్ గాంధీ గారిని పిలవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, నేను ఇవాళ పేపర్లో చూశాను, రేపు ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్లి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఢిల్లీ వెళ్లి అక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మల్లికార్జున ఖార్గేని, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ ని కలవటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు గాని, ప్రాజెక్టు క్లియరెన్స్ గాని తీసుకుని రావటానికి ఏ రకమైన బేషిజాలు లేకుండా, అక్కడున్న ప్రభుత్వం బీజేపీది, ఎన్డీఏదైనా, ఇక్కడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయినా, అది భారత ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. మనకు కావాల్సినవన్నీ అక్కడ మనం ఇంత ముందు ముఖ్యమంత్రి లాగా కాకుండా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయన్ని తప్పనిసరిగా గౌరవిస్తాం. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని, అగ్రికల్చర్ మినిస్టర్ని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని, రైల్వే మినిస్టర్ని, డిఫెన్స్ మినిస్టర్ని, వీళ్ళందరినీ కలుసుకొని మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ అడగాల్సిన బాధ్యత. అడగకుండా నిరంతరం ప్రధానమంత్రిని తిట్టడం, అక్కడ మంత్రులను తిట్టడం, మా రాష్ట్రానికి ఏమి ఇవ్వటం లేదని తిట్టడం, అడగకుండా చేయటం వల్లనే ఈ రకంగా నష్టం జరిగింది. రేపు పార్లమెంట్ లో మా 8 మంది ఎంపీలు, ఇతర పార్టీలో గెలిచిన 8 మంది పార్టీ ఎంపీలని, అదే ఎంఐఎం ఎంపీని కలిసి మనకి తెలంగాణ డివిజన్ టైంలో
కేంద్ర ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చినాయో అమలు చేయడానికి మాతో పాటు కలిసి రావాలని బీజేపీలో ఉన్న 8 ఎంపీల్లో 2 మినిస్టర్లు అయినారు. వాళ్ళిద్దరిని కూడా కలుస్తాం. వాళ్ళిద్దరు కాకుండా మిగిలిన 6 కూడా కలిసి మనం అందరం ఏ రకంగా అయితే కర్ణాటకలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ ఫైనాన్స్ మినిస్టర్ గురించి కానీ పోయేటప్పుడు అన్ని పార్టీల ఎంపీలు కలిసి రిప్రజెంట్ చేస్తారు. నేను అప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు అది నేను స్వయంగా చూశాను. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల కోసం, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం బీజేపీలో గెలిచిన 8 ఎంపీలు, అదే రకంగా కిషన్ రెడ్డి మంత్రి గారు, అదే రకంగా ఇంకో మినిస్టర్ బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కలిసి రావాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా అందరితో కలిసి కేంద్ర ప్రభుత్వంతోనే మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెమ్మని చెప్పారు. ఎస్ చెప్తూ అది రాహుల్ గాంధీ గారి టయాన్ని బట్టి వరంగల్లో సభ ఉంటుంది. అది ఎక్కడ రాహుల్ గాంధీని పిలవటానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరు పోతున్నారంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇంక్లూడ్ అయినట్టే. ఓకే, ఇవాళ మనం చెప్తున్నాను, దీంట్లో చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇవాళ నిజమైన రైతు బంధు రేవంత్ రెడ్డి రాబందులాగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. రాబందుగా ఉండి బంధు రైతు బంధు అని చెప్పారు. రైతు బంధుగా ఉంటారని నిరూపించుకొని రైతు బంధుగా రైతుల యొక్క ప్రేమ అభిమానాన్ని చొరగొన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గాని. కాబట్టి ఇక నుంచి రేవంత్ రెడ్డిని రైతు బంధుగానే రైతులు భావిస్తున్నారు. నిన్న మేమంతా ఫీల్డ్ లో కూడా చూసొచ్చాం. ఇంకోటి ఏంటంటే అన్న, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీకు తెలిసినంత వరకు, మీకు కూడా తెలిసినంత వరకు, పోనీ సార్, తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన బిఫోర్ ఎలక్షన్ కానీ తెలంగాణ అప్పుడు కానీ మేము తెలంగాణ పోరాటం చేసేటప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు. కేసీఆర్ గారు కూడా హౌస్ లకు రాలే. అలాంటి వ్యక్తులు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి 10 సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారు ఎవరు కాదు, నా ముందు రండి, నేను మాట్లాడతా వాళ్ళతో, కేటీఆర్ తో నేను మాట్లాడతా, కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఎప్పుడు ఏమేం గ్యారెంటీ ఇచ్చినావు ట్రైబల్కు, ఆదివాసులకు, గిరిజనులకు, ఏదన్నా పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నట్టు నాకు నిరూపించమనండి. మేము వారికి స్వాగతిస్తాను. ఎందుకండి కేటీఆర్ గారికి అసలు రాజకీయమే తెలియదు. నన్ను అడిగితే మేము ఇవాళ మాట్లాడుతున్నాం అనేది కాదు, ప్రజలు ఏంటిది, మనం ఏంటిది, ప్రజలకు ఏం చేస్తే మనం బాగుంటుందని ఈ రోజు వరకు కూడా కేటీఆర్ గారికి తెలియదు. హరీష్ రావు గారు ఏదో మాట్లాడతారు, ఆ రోజు ఎమ్మెల్యేలు తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేలు ఆ రోజు ఏం చేశారు, మా ఎమ్మెల్యేలు కొన్నప్పుడు హరీష్ రావును కేటీఆర్ గారు ఆ రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు తీసుకొని కొనుక్కున్నారే, ఆ రోజులు ఏం చేశారు? ఆ రోజులో మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ట్రైబల్ ఎమ్మెల్యేల నుంచి. కాంతారావు గురించి కానీ, హరిప్రియ గురించి కానీ తీసుకొని ట్రైబల్ ఎమ్మెల్యేలకు నానబెట్టి మాయమాటలు చెప్పి తీసుకున్నారు. మరి దానికేమంటారు? ఆ రోజుల్లో మాయమాటలు చెప్పి తెలంగాణ కొరకు పోరాటం చేసింది మేము పార్లమెంట్ లో. అందరి సుష్మా స్వరాజ్ గారి, అందరికి కానీ మేము ప్రైమ్ మినిస్టర్ గారి, స్పీకర్ గారికి ఒప్పించి చేసింది మేము, మీనా కుమారి గారికి. ఇవాళ ఎక్కడ నిరూపిస్తే డిబేట్ చూడమని చెప్పండి. అంతేగాని ఏదో మాటలు మాట్లాడితే కాదు. తెలంగాణ తెచ్చింది మేము, ఎంపీలో పోరాటం చేసినాం, ప్రజలందరూ పోరాటం చేసిండ్రు, తెచ్చి మేము తెలంగాణ తెచ్చినాం. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, బాగుపడ్డ తర్వాత మాట్లాడేది కాదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నడనో పార్లమెంట్ లో వచ్చి మాట్లాడిందా?
ఎందుకు మరి బడ్జెట్ గురించి ఎందుకు స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ బయట ఎందుకు కూర్చుంటలేరు? ప్రతి బిల్లు ప్రతి అమెండ్మెంట్ కు సహకరించారు బీజేపీ వాళ్ళకు, ప్రతి అమెండ్మెంట్ కు సహకరించారు వాళ్ళు. రాజ్యసభలో ఉండే ఇప్పుడు రాజ్యసభలో కూడా వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు పోరాటం ముందుకు వస్తలేరు? మేము మాతోని పాటు ఎందుకు పోరాటం? బయట ఎందుకు కూర్చుంటలేరు? పార్లమెంట్ లో రాజ్యసభలో ఎందుకు లొల్లి పెడతలేరు? మేము లోక్సభలో పెట్టినప్పుడు అందరు బీజేపీకే పోతారో మరి ఉంటారో పోతారో తెలియదు, కానీ వాళ్ళకి అలవాటు అది. వాళ్ళు ముందు తీసుకున్నప్పుడు ఏం లేదట. హరీష్ రావు ఎట్లా మాట్లాడతాడు, ఆయన మా ఎమ్మెల్యేలకు తీసుకోబోతున్నారు, మా ఎమ్మెల్యేలకు కేటీఆర్ గారు వాళ్ళు ఆయనతో మీకే